స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ భాద్రపద మాసంలో వచ్చే వినాయక నవరాత్రి ఉత్సవాలకు అధిక ప్రాధాన్యత ఉంది. మనకు సాధారణంగా 3 రకాల నవరాత్రులు జరుపుకుంటాం. వసంత నవరాత్రులు, వినాయక నవరాత్రులు, దేవీ నవరాత్రులు. ముఖ్యంగా భాద్రపద మాసంలో వర్షాలు కురిసే ఈ సమయంలో వినాయక చవితి అనేది అత్యంత ప్రశస్తమైనది. వినాయక చవితి ఎందుకు జరపాలి అంటే, మన హిందూ ధర్మంలో మన పూర్వీకులైన అనేక మంది ఋషులు, మునులు ప్రతి విషయాన్ని కూడా ఎంతో లోతుగా ఆలోచించి మనకు అది ఎంత శుభం అందించగలదు, ఆ శుభాన్ని మనం ఎలా పొందగలము అని విశ్లేషించి ప్రతిదానికి కూడా ఒక కారణాన్ని వెతికి ఆ కారణాన్ని ద్వారా మనకు పండుగలను సృష్టించడం జరిగింది. అందులో భాగంగానే ఈ వినాయక వ్రతకల్పము, వినాయకుడిని పూజించడం. మీరు బాగా గమనించండి, ఉగాది తర్వాత మనకు వచ్చే అతి పెద్ద పండుగ వినాయక చవితి. ఈ వినాయక చవితి నుండి ఇది వర్షాకాలంలో వస్తుంది. ఈ వర్షాకాలంలో ఈ వినాయకుడిని ఎందుకు ఆరాధించాలి అని మన పూర్వీకులు చెప్పి ఉంటారు. మొట్టమొదట అసలు వినాయకుడు అంటే అర్థం ఏమిటో ముందుగా తెలుసుకుందాం. వినాయకుడు అంటే అర్థము ఈ ప్రకృతి, ఈ భూమి కావచ్చు, ఈ చెట్లు కావచ్చు, ఈ తేమ కావచ్చు, ఈ జలం కావచ్చు, అగ్ని కావచ్చు, ఇవన్నీ కూడా వినాయకుని స్వరూపం. ఎలా అంటే, వినాయకుడు వృత్తాంతం. పార్వతీదేవి స్నానం చేస్తూ ఉన్నప్పుడు తన ఒంటి మీద ఉన్న నలుగుని తీసి ఒక ముద్దగా తయారు చేసి దాంట్లో జీవాన్ని పోసి ఒక రూపాన్ని ఇచ్చింది. అదే వినాయకుడు. ఆ రూపాన్ని పరమశివుడు వచ్చి చూశాడు. ఆయనకు ఏదో వింతగా అనిపించింది. ఇతను ఎవరో అనుకొని తలను సంహరించాడు. తల ఎగిరిపోయింది. అప్పుడు పార్వతీదేవి వచ్చి తను నేను తయారు చేయబడిన మన పుత్రుడు అని చెప్పింది. అప్పుడు శివుడు నమ్మి, శివుడు తప్పు చేశానేమో అని అర్థం చేసుకొని ఆ జీవాన్ని రక్షించడానికి ఏనుగు తల తెచ్చిపెట్టాడు. ఇదంతా మనకు తెలిసిన కథనే కదా. మరి ఇక్కడ ప్రకృతి ఎలా అయ్యింది అంటే, ఒక్కసారి భూమి ఆవిర్భావ క్రమాన్ని కూడా చూద్దాం. భూమి ఎలా పుట్టిందండి? ఈ అనంతమైన విశ్వమే శివుడు అనుకుందాం. ఈ విశ్వంలో అనంతమైన శక్తియే పార్వతి. ఆ శక్తి తనలోని కొంత శక్తిని భూగ్రహంగా మార్చి ఆ భూమికి జీవాన్ని ఆపాదించింది. భూమి ఏర్పడిన కొత్తలో, ఇది సైన్స్లో ఉంటుందండి, భూమి ఏర్పడిన కొత్తలో భూమి గుండ్రంగా లేదు, అసమంజసంగా ఉండి సరిగ్గా తిరగలేదు. ఆ సందర్భంలో ఒక తోక చుక్క వచ్చి భూమిని ఢీకొనడం వల్ల భూమిలో కొంత భాగం వేరైపోయింది. ఆ భాగమే చంద్రుడు. భాగం వేరైపోయిన తర్వాత భూమి గుండ్రంగా తయారయ్యింది. ఈ యొక్క జీవాన్ని నిలుపుకుంది, మనందరికీ జీవాన్ని ఇచ్చింది. ఆ వినాయకుడే ఈ ప్రకృతి. వినాయకుడు కూడా తల పోయిన తర్వాతనే కదా మళ్ళీ జీవించాడు. ఆ వినాయకుడే ఈ యొక్క ప్రకృతి. ప్రకృతిని రక్షించాలి అనే మన మునులు, పూర్వీకుల యొక్క ఆలోచననే ఈ యొక్క వినాయకుని యొక్క వ్రతకల్పము. చూడండి, వినాయకుని యొక్క వ్రతకల్పంలో మనం ఏం చేస్తాం? మట్టిని చెరువులలో నుండి తీసుకొస్తాం, లేదా మట్టిని సేకరించి వినాయకుడిని తయారు చేస్తాం. అంటే మట్టిని సంరక్షించుకోవాలి అని ఒక అర్థం. అలాగే వినాయకుడిలో, స్వామి నువ్వు ఇక్కడున్నావు, మా యొక్క విఘ్నాలను తొలగించు అని వేడుకుంటాం. అంటే మన పనికి స్వామివారు రక్షిస్తారనే ఒక నమ్మకం. అలాగే పూజించినప్పుడు ప్రకృతిలోని వనరులను తెచ్చి పూజిస్తాం. ఏకవిశంతి పత్రులతో మనం పూజ చేస్తాం. ఆ ఏకవిశంతి పత్రులు మనకు ఔషధులు. అంటే మన ఆరోగ్యాన్ని రక్షించే అనేక రకాలైన ఆయుర్వేదిక మందులు.
మరి ఆ మందులని స్వామి మీద ఎందుకు పోస్తామంటే స్వామివారు ప్రకృతి కాబట్టి వీటన్నిటినీ రక్షించుకోవాలి అని ఒక అంతరార్థమే వినాయక చవితి. ఇది సైంటిఫిక్ అంతరార్థం. మన పూర్వీకులు ఏది చేసినా ఒకటి శాస్త్రబద్ధంగా చేశారు, మనని రక్షించుకోవడానికి చేశారు, అలాగే వీటిని మనం చెయ్యాలని రకరకాల పురాణ కథలలో చేర్చారు. అలా మనం చేస్తూ ఉన్నాం. ఇది ఒక భాగం అయితే వినాయక చవితి అనేది మన ఉగాది తర్వాత వచ్చే అతిపెద్ద మొదటి పండుగ. మరి ఈ పండుగలో వినాయకుడిని ఆరాధించడం వల్ల ఇక్కడి నుండే వ్యవసాయం ఆరంభమవుతుంది. ఇక్కడి నుండే మనుషుల యొక్క పనులు, కొత్త కొత్త పనులు పెట్టుకోవడం ఆరంభమవుతుంది. ఈ వర్షాకాలం తగ్గితే గృహ నిర్మాణాలు చేసుకుంటారు, ఈ వర్షాకాలం తగ్గితే ఇంట్లో శుభకార్యాలు చేసుకుంటారు. ఆ పనులన్నింటికీ మనం నిర్విఘ్నంగా కొనసాగాలంటే అర్చించాల్సిన దేవుడు గణపతియే కదా. అందుకోసమే ఈ వినాయక చవితి ప్రశస్తమైనది. మనకు దేవీ నవరాత్రులు, వసంత నవరాత్రులలో శక్తి దేవతని పూజిస్తే ఈ వినాయక చవితిలో ప్రకృతిని ఆరాధిస్తున్నాం, ప్రకృతి రూపమైన గణనాథుని ఆరాధిస్తున్నాం. వినాయకుడు అంటేనే విఘ్నాలను తొలగించే అధినాయకుడు. అసలు విఘ్నాలు ఎందుకు వస్తాయి మనకు? మనం ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు, మనం ఏదైనా లక్ష్యాన్ని చేరుకునేటప్పుడు మన పనిలో రకరకాల అవాంతరాలు రావచ్చు. మన మనస్సులో అవాంతరాలు ఏర్పడవచ్చు. మనం చేసే పనుల్లో మొదలుపెట్టినప్పుడు బహిర్గతంగా కూడా మనకు అవాంతరాలు ఎదురు రావచ్చు. అలాంటి అవాంతరాలను తొలగించే అధినాయకుడు మహాగణపతి. తలచితినే గణపతిని, తలచితినే విఘ్నపతిని, నే తలచిన పనిగా, తలచితినే హేరంభుని, తలచితినే నా విఘ్నములు తొలగుట కొరకున్. అంటే విఘ్నాలను తొలగించే గణపతి వినాయకుడు. అసలు గణపతి, గణ అంటే అర్థం ఏమిటి? గా అంటే బుద్ధి, నా అంటే జ్ఞానము. బుద్ధికి జ్ఞానానికి అధిపతి గణపతి. ఈ గణపతి బుద్ధి జ్ఞానం ఇవ్వడం ద్వారా మనకేమి వస్తాయి? తద్వారా ఏ పని ఎలా చేయాలి, ఏ పని ఎలా చేయకూడదు అనే ఒక క్లియర్ కట్ మనకు ఒక ఆలోచన వస్తుంది. ఈ ఆలోచనే కదా మనకి ఏ పనిలో అయినా సక్సెస్ రావడానికి కారణం. ఆ సక్సెస్ని ఇచ్చేది వినాయకుడు. వినాయకుడికి సిద్ధి, బుద్ధి అనే భార్యలుంటారు. వీరు వినాయకుడికి రెండు వైపులా ఉండి మనకు అవి ప్రసాదిస్తారు అని మనకు ఒక పురాణ కథగా చెప్పుకుంటాం కదా. అసలు ఈ సిద్ధి బుద్ధి ఎవరు అంటే గణపతి బుద్ధిని ఒసంగుతాడు. ఆ బుద్ధిని మనం స్వీకరించి, ఆ జ్ఞానాన్ని మనం స్వీకరించి తద్వారా చేసే పనుల వల్ల సిద్ధి వస్తుంది అనేది దీని అర్థం. మనం ఏ పని మొదలుపెట్టినా ఒక్కసారి వినాయకుణ్ణి మనసారా స్మరిస్తే తప్పకుండా ఆ పనిలో విజయం సాధిస్తాము. కేవలం స్మరిస్తే సరిపోదు, ఆయన ఇచ్చే బుద్ధిని ఉపయోగించుకోవాలి. ఆ పనిని ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనే ఒక నియంత్రణలో క్రమబద్ధంగా, ప్రణాళికాబద్ధంగా ఆ పనిని చేస్తే సిద్ధి కూడా మనకు లభిస్తుంది. ఇదే గణపతి యొక్క అంతరార్థము. జ్యోతిషపరంగా చూస్తే గణపతిని ఎందుకు ఆరాధించాలి? అసలు గణపతిని మొదటగా గణపతి ఈ యొక్క బుద్ధికి కారణం ఎలా అవుతున్నాడు? ఒక్కసారి మనం అనుకుంటే ఈ గణపతి హస్త నక్షత్రానికి అధిపతి. హస్త నక్షత్రము కన్యా రాశిలో ఉంటుంది. మనము మేషాది రాశిగా చక్రాన్ని చూసినప్పుడు మేషం నుండి 6వ రాశి కన్యా రాశి. 6వ రాశి లగ్నభావ చక్రంలో 6 అనేది రోగాలకు కేంద్రము, శత్రువులకు కేంద్రము, మనకు వచ్చే ఆటంకాలకు కేంద్రం. అలాంటి వాటిని హస్త నక్షత్రాధిపతి అయిన మహాగణపతి తొలగిస్తాడు. అలాగే కన్యారాశికి అధిపతి బుధుడు. ఆ బుధుడే మహాగణపతి ద్వారా మనకు బుద్ధిని అందిస్తాడు. దీనిలో అంతరార్థం ఇదే. ఇంకా బాగా లోతుగా గమనిస్తే
6వ రాశికి ఎదురుగా ఉండే రాశి 12వ రాశి వ్యయస్థానము. అంటే మన నుండి ఏవేవి పోతాయో, మనం చాలా వరకు సమయం వేస్ట్ చేస్తుంటాం, డబ్బును వేస్ట్ చేస్తుంటాం. ఇవన్నీ కూడా 12వ రాశి. ఈ యొక్క 12వ రాశిని ఈ 6వ రాశిలో ఉన్న మహాగణపతి చూస్తూ ఉంటాడు. తద్వారా కూడా అవి తగ్గించగలడు. కాబట్టి గణపతిని ఆరాధించడం వల్ల రుణరోగాది బాధలు నివారణమవుతాయి. మనము ఆయనను ఆరాధించడం వల్ల, ఉపాసన చేయడం వల్ల ఆ యొక్క బుద్ధిని, జ్ఞానాన్ని స్వీకరించడం ద్వారా మన కాలయాపన లేకుండా పనులు జరుగుతాయి. అందుకే విఘ్న వినాయకుడయ్యాడు. మహాగణపతిని ఇందుకోసం ఆరాధించాలి. అందుకోసమే మీరు బాగా గమనించండి, గణేష నవరాత్రులు ఎప్పుడు వస్తాయి? ఈ భాద్రపద మాసంలో వస్తాయి. భాద్రపద మాసంలో రవి ఎక్కడుంటాడు? రవి అంటే ఎవరు? మన శరీరమే సూర్యుని యొక్క రూపము. ఆ రవి ఎక్కడుంటాడు? కన్యారాశిలో ఉంటాడు. ఇంతకుముందు చెప్పాను కదా, కన్యారాశికి అధిపతి బుధుడు. ఆ బుద్ధిని ప్రసాదించేవాడు గణపతి. కాబట్టి మన శరీరమైనటువంటి సూర్యుడు అక్కడ ఉన్నప్పుడు బుద్ధిని అందించే గణపతి ఆరాధన చేయాలి. ఇదే గణేష నవరాత్రుల యొక్క అంతరార్థం. అందుకోసమే భాద్రపద మాసంలో గణేష నవరాత్రులు వస్తాయి. ఈ భాద్రపద మాసంలో అర్చించే వినాయకుడు సిద్ధి వినాయకుడు. అందుకోసమే మీరు బాగా చూడండి, వరసిద్ధి వినాయక వ్రతకల్పం. ఇది వరసిద్ధి, సిద్ధిని వరంగా ఇచ్చే గణపతి. ఈ సిద్ధిని పొందాలంటే గణాలను మనం ఆరాధించాలి. అంటే బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించే గణపతి ఆరాధన చేయాలి. చాలామందికి ఉండే సందేహము, ఈ గణపతి నవరాత్రులను ఎన్ని రోజులు చేయాలి? కొంతమంది 3 రోజులు చేస్తారు, మరికొంతమంది 5 రోజులు చేస్తారు, మరికొంతమంది 9 రోజుల పాటు చేస్తారు, మరికొంతమంది అనంత పద్మనాభ స్వామి వ్రతం వరకు 11 రోజులు చేస్తారు. అయితే కొన్ని పురాణాల ప్రకారం, మనము పెద్దలు చెప్పిన ప్రకారం మనం ఏమంటున్నాం ఇంతసేపటి నుంచి? గణేష నవరాత్రులు అంటే 9 రాత్రులు. 9 అనే సంఖ్య పరిపూర్ణత్వమైనది. 1 నుండి 9 వరకు అతిపెద్ద సంఖ్య ఏది? 9 కదా. 10 నుండి అక్కడ 2 అంకెల మిళితమై ఉంటాయి. కాబట్టి ఏక సంఖ్యలో పరిపూర్ణమైన సంఖ్య 9 కాబట్టి 9 రోజులు చేయడం విశిష్టత. 9 రాత్రుల పాటు గణపతిని ఆరాధించడం చాలా మంచి పని. 10వ రోజున 11 రోజుల పాటు చేయవద్దా? చేయవచ్చు. కానీ 9 రోజులు అనేది విశిష్టమైనది. ఇది గుర్తుంచుకోవాలి. 3 రోజులు 5 రోజులు చేయవద్దా? నిరభ్యంతరంగా చేసుకోండి. గణపతి ఆరాధనే ముఖ్యం ఇక్కడ. గణపతిని ఎన్ని రోజుల పాటు పూజించడం అనే దానికంటే ఎంత భక్తితో పూజించడం అనేది ఇక్కడ మనకు అవసరం. ఇక్కడ ఇంకొక సందేహం అందరిలో ఉంటుంది, మరి 9 రోజుల పాటు ఇంట్లో గణపతి పెడతాం కదా, మరి పూజలు ఎలా చేయాలి? ఉదయం 1 గంట సేపు అవుతుంది, సాయంత్రం 1 గంట సేపు అవుతుంది, మరి మాకంత తీరిక ఉండదు కదా. ఇక్కడ గణపతిని ప్రతిష్ఠించిన తర్వాత మొదటి రోజు పరిపూర్ణమైన పూజ చేయండి. పూజ చేయడమే కాకుండా ఆయనకిష్టమైన మోదకాలు, లడ్డూలు, కొబ్బెర, బెల్లము, పాయసములు ఇవన్నీ నైవేద్యంగా పెట్టండి. కానీ ప్రతిరోజు పెట్టాలి అని ఇక్కడ లేదండి. ప్రతిరోజు పంచోపచార పూజ, వీలైతే షోడశోపచార పూజగా చేయండి, లేదా పంచోపచార పూజ. ఓం గం గణపతయే నమః అనుకొని స్వామివారికి ముందు దీపం వెలిగించండి. ఇది మొదటి ఉపచారం. తర్వాత ఓం గం గణపతయే నమః అనుకొని స్వామివారికి కొన్ని నీళ్ళని జిలకరించండి, స్నానం చేయించినట్టుగా అవుతుంది. ఆ తర్వాత ఓం గం గణపతయే నమః అనుకొని పుష్పం సమర్పించండి, అలంకారం కోసం గంధము బొట్టు పెట్టండి. 3వ ఉపచారం అవుతుంది. ఇక ధూపము 2 అగరబత్తీలను వెలిగించి స్వామి చుట్టూ తిప్పండి. ఇది 4వ ఉపచారం అవుతుంది. ఆఖరికి నైవేద్యానికి ఇది చేయాలి అది చేయాలి అంత ఇబ్బంది కూడా పడాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఏది ఉంటే, కొద్దిగా పెసరపప్పు ఉంటే ఉడకబెట్టి పెట్టండి, స్వామికి చాలా ఇష్టం.
కొబ్బెర బెల్లం పెట్టండి, స్వామికి చాలా ఇష్టం. ఒక టెంకాయ కొట్టి పెట్టండి, ఇవ్వండి, స్వామికి చాలా ఇష్టం. అలా పంచోపచార పూజను నిర్వహించండి. ఉదయము సాయంత్రము ఒక్క 5 నిమిషములు పంచోపచార పూజ చేస్తే నవరాత్రులు కూడా నిర్విఘ్నంగా చేసిన వారం అవుతాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీ ఇంటి ఆచారం ఉన్నా లేకపోయినా అఖండ దీపం వెలిగించే ప్రయత్నం చేయండి. కొందరికి వీలు కాదు. అఖండ దీపం వెలిగిస్తే స్వామివారి యొక్క ఆత్మస్వరూపం దీపం రూపంలో మన ఇంట్లో ఉంటుంది. వీలు కాని వాళ్ళు ఉదయము సాయంత్రము స్వామివారి ముందు దీపారాధన చేయడం మర్చిపోకండి. ఇక స్వామివారి ఈ నవరాత్రులలో అర్చించేటప్పుడు స్వామివారి రూపాలు 9 రకాల రూపాలు ఉంటాయి. 9 రకాల ఫలితాలు మనకిస్తారు. కాబట్టి ఈ నవరాత్రులంతా కూడా స్వామివారిని ప్రతిష్ఠించి ఒక రోజు స్వామివారిని పూజించి మరొక రోజు పట్టించుకోకుండా ఉండే ప్రయత్నం మాత్రం చేయకండి. అలా చేసేవారు 3 రోజులు పెట్టండి, లేదా 5 రోజులు పెట్టండి. మనకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు స్వామివారిని పూజించండి. శాస్త్ర ప్రకారము 9 రోజులు పూజించడం ఉత్తమము, 11 రోజులు పూజించడం కూడా అతి ఉత్తమమే. చాలామందిలో ఉన్న ఇంకొక సందేహము, గణపతిని మనము ఎలాంటి గణపతిని పెట్టాలి, ఎలాంటి గణపతిని మనం పూజించాలి? ఎలాంటి గణపతి ఏమిటండి? ఇలాంటి గణపతినే పూజిస్తేనే గణపతి మనకు శుభాలు ఇస్తాడనంటివి ఏమీ లేవు. కానీ ఈ సందేహ నివృత్తి కోసం నేను మీకు చెప్తున్నాను. తొండెము ఎడమవైపు ఉండాలా, కుడివైపు ఉండాలా అని మరి కొంతమంది సందేహం. మట్టి గణపతిని పెట్టాలా, లేదా ఆర్టిఫిషియల్ గణపతులు బయట దొరుకుతున్నారు వారిని పెట్టాలా అని కొందరు సందేహం. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, పార్వతీదేవి తన శరీరంలోని మట్టిని తీసి స్వామివారిని చేసింది. అంటే మట్టి అనేది ప్రకృతి స్వరూపము. ప్రకృతిని నాశనం చేసే ఎలాంటి రసాయనాలు లేని మట్టి గణపతే శ్రేష్టం. అలాగే గణపతి మనలో నుండి ఉద్భవించాలి. మనలో నుండి ఉద్భవించాలి అంటే మనము చేతులతో తయారు చేస్తే శ్రేష్టం కదా. కొంచెం మట్టి తీసుకొని మీరు గణపతి ఆకృతిగా మలిచి పూజించండి, ఇంకా శుభం. మాకు ఆకృతి రాలేదండి అంటే మట్టి గణపతి కొనుక్కొని వచ్చి పూజించండి, ఏమీ అభ్యంతరం లేదు. కానీ వీలైనంత వరకు రసాయనాలు ఎక్కువగా ఉండే గణపతులను విస్మరించడం మంచిది. అయితే తొండెం ఎటువైపు ఉండాలి? ఇది చాలామందిలో ఉండే సందేహం కదా. తొండెము ఎడమవైపు ఉండే గణపతులను మన దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కొలుస్తాం. తొండెము కుడివైపు ఉండే గణపతులను ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కొలుస్తారు. వాస్తవానికి గణపతి చేతిలో ఎడమవైపు లడ్డూ ఉంటుంది, కుడివైపు అభయహస్తం ఉంటుంది. ఇది తెలుసు కదా. తొండెము ఎడమవైపుగా ఉండే గణపతిని కొలవడం ద్వారా మనకు ఐహిక సుఖాల కోసం ప్రార్థించాలి. అంటే ఏమైనా కోరికలు ఉన్నాయనుకోండి, నాకు కారు కావాలి, నేను గృహప్రవేశం చేయాలి, ఇల్లు కావాలి, లేదా నేను ఒక ఉద్యోగాన్ని సంపాదించాలని భౌతిక రకమైన కోరికలను తీర్చుకోవాలి అంటే ఎడమవైపు తొండెమున్న గణపతిని పూజించడం వల్ల ఆ కోరిక తొందరగా నెరవేరుతుంది. లేదు, నేను నాకు ఎలాంటి కోరికలు లేవు, కానీ స్వామివారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ నాకు ఉండాలి, ఆయన రక్షణ నాకు కావాలి, ఆయన అభయ హస్తం నా వైపు ఉండాలి అంటే తొండెం కుడివైపు ఉన్నవారిని పూజించండి. లేదండి నాకు రెండూ కావాలి అనుకునేవారు తొండెం మధ్యలో వంపు తిరిగి ఉంటుంది కదా, అలాంటి గణపతిని పూజించండి. కానీ ఎలాంటి గణపతిని పూజిస్తున్నాం అనేది కాదు, ఇక్కడ ఎంత భక్తితో పూజిస్తున్నాం అనేది ముఖ్యం. కాబట్టి ఎలాంటి గణపతి అయినా పూజించవచ్చు. ఇవన్నీ కూడా మన నమ్మకాలు. ఎడమవైపు ఉంటే ఐహిక సుఖాలు ఇస్తాడని, కుడివైపు ఉంటే అభయస్తం ఇస్తుందని మన నమ్మకం. కానీ గణపతి ఇచ్చేవి ఇస్తూనే ఉంటాడు, మన భక్తి మన శ్రద్ధ బట్టి. ఇంతసేపు గణపతి గురించి మనం చాలా మాట్లాడుకున్నాం. గణపతిని ఆరాధిస్తే విఘ్నాలు తొలగుతాయని, గణపతిని పూజించడం వల్ల మనకు అపరిమితమైన జ్ఞానము బుద్ధి వస్తుందని. ఇది వాస్తవానికి పురాణాలలో పెద్దలు చెప్పింది. అసలు ఈ గణపతి రూపం ఎందుకు అలా ఉంటుంది?
అందరి దేవతలకు మానవ రూపాలుంటే గణపతికి మాత్రము ఏనుగు రూపం ఎందుకుంది? అలాగే గణపతి అంత లావుగా ఎందుకుంటాడు? గణపతికి ఎలుకనే ఎందుకు వాహనమైంది? ఇలాంటి విషయాలు చాలామందిలో ఉండే సందేహాలు. ఒకసారి ఆలోచించండి. మనం ప్రకృతిలో 3 అంశాలను పరిశీలిస్తే మనకు సంతోషం కలుగుతుంది. మొదటిది చంద్రుడు. పౌర్ణమి చంద్రుడు ఎంత ఆహ్లాదకరంగా ఉంటాడు. రెండవది సముద్రం. సముద్రపు ఒడ్డు ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. మూడవది ఏనుగు. ఏనుగుని చూడగానే ఎంత ఆహ్లాదపరంగా మనం మారతాం. కాబట్టి మనము పూజించే ఆ స్వరూపం ఆహ్లాదంగా ఉండాలనే భావనతో ఏనుగు తలను గణపతికి అమర్చడం జరిగింది. ఇది మన పురాతన మునులు మన కోసం, భవిష్యత్ తరాల కోసం ఆలోచించి పెట్టినది. అలాగే ఏనుగు బుద్ధికి, జ్ఞానానికి, బలానికి అధిపతి. మనకు బలం ఎక్కడో ఉంటే కాదు, మన తలలో ఉండాలి, అంటే మన బుద్ధి రూపంలో ఉండాలి అని అతిపెద్దదైన జంతువులలో ఏనుగు తలని పెట్టడం జరిగింది. అంటే గణపతిని చూసి ఆ ఏనుగు తలని చూడగానే మన యొక్క కుశాగ్ర బుద్ధి పెరగాలి అని అర్థం అక్కడ. ఇంకా బాగా చూడండి, గణపతి చెవులు చాలా పెద్దగా ఉంటాయి. ఎందుకంత పెద్దగా ఉండాలి అంటే గణపతి మనము పిలవగానే వచ్చే దేవుడు. అందుకోసమే మొదటగా గణపతి పూజనే కదా చేసేది. పిలవగానే వస్తాడు, విఘ్నాలను నివారిస్తాడు. నువ్వు ఏ పూజ చేయాలనే గణపతే కదా. మరి మొదటగా వచ్చే స్వామివారు మన యొక్క కోరికలను వినాలి. కాబట్టి గణపతి చెవులు పెద్దగా ఉండడానికి అర్థం ఏమిటి అంటే ఎలాంటి కోరికలు చెప్పినా వింటాడు అని అర్థం. కానీ బాగా గుర్తుంచుకోండి, ఏనుగు తన చెవులని ఎప్పుడు ఆడిస్తూ ఉంటుంది అంటే కోరికలు కోరండి, కానీ అవి ధర్మబద్ధమై ఉండాలి. అధర్మపరమైన కోరికలను మీరు కోరితే స్వామివారు విస్మరిస్తారు అని అర్థం. ధర్మబద్ధమైన కోరికలు కోరడానికే ఆ రూపం. ఇక స్వామివారికి లంబోదరుడు అంటే చాలా పెద్ద కడుపు గలవాడు అని అర్థం కదా. అసలు ఆ కడుపు అంత పెద్దగా ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ అంతరార్థము లంబోదరుడు అంటే లంభము అంటే కడుపు అనే పెద్దది అని అర్థం కాదండి, ప్రపంచము అని అర్థం. ధరుడు అంటే అర్థము మోసేవాడు అని అర్థము. అంటే ప్రపంచాన్ని మోసేవాడు, ప్రపంచంలోని అంశాలన్నీ తన లోపలికి నింపుకోవాలి అని అర్థం. అంటే స్వామివారిని చూస్తే ప్రపంచంలో అన్ని విషయాల పట్ల అవగాహన పెంచుకోవాలని అర్థం. ఇక వాహనంగా ఎలుక గురించి మాట్లాడుకుంటే మనము చాలామందిని ఉన్నత లక్ష్యాలు పెట్టుకుంటాం. చాలామందిని ఎన్నో కోరికలతో మనం ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఈ సందర్భంలో మనకు అతను సహకరించలేదు, ఇతను సహకరించలేదు, ఈయన సహకరించలేదు, లేదా మాకు ఆ కష్టాలున్నాయి, ఈ కష్టాలున్నాయి, ఇలా మనము కారణాలు చెబుతూ ఆగిపోతూ ఉంటాం. వాహనము, మనం వెళ్ళే ప్రయాణంలో వాహనము అంటే ఉదాహరణకు మనం హైదరాబాదుకు వెళ్తున్నాం అనుకోండి, మన దగ్గర వాహనం లేదు, సైకిలే ఉంది. సైకిల్ మీద మీరు ప్రయాణం ఆరంభించండి, ఒక 5-6 గంటల వ్యత్యాసంలో వెళ్తారేమో, కానీ అటువైపు ప్రయాణం అయితే దగ్గరికి అవుతుంది కదా. అలా ఎలుక వాహనమైనా సరే మన విఘ్నాలు లేకుండా మన లక్ష్యాలను సాధించవచ్చు. వాహనము మనం ఆధారపడే ఆ వ్యక్తులు కాదు ముఖ్యము, మన ప్రయాణము ముఖ్యము అని చెప్పడానికి మనకు గణపతి యొక్క ఆ ఎలుక నిదర్శనం. ఇలా చూస్తే విఘ్న వినాయకుడైన గణపతి రూపంలో ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాలను మనం గ్రహించడం ద్వారా, ఈ అర్థాలను మనం తెలుసుకోవడం ద్వారా ఆ మనిషి బుద్ధి వికసిస్తుంది. ఇన్ని విషయాలు నేను చెప్పాను కదా, మీ బుద్ధి కూడా కొంచెం వికసించింది కదా. మరి అలాంటిది గణపతిని ఆరాధిస్తే ఎంత వికసిస్తుందో ఆలోచించండి. అందుకోసము గణపతి యొక్క రూపమే మనం చూస్తేనే ఆ జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా మన పనులు సమర్థవంతంగా చేయగలుగుతాం. ఇక చాలామందికి ఉన్న ఇంకొక సందేహం, మనము ఏ సమయంలో గణపతి ఆరాధన చేయాలి? ఉదయము స్వామివారిని ప్రతిష్ఠించి షోడశోపచారిక పూజలు చేసిన తర్వాత మధ్యాహ్నం ఉపవాసము అంటే ఆయనకు దగ్గరగా కూర్చొని ఆయనకు సంబంధించిన స్తోత్రాలు, అష్టోత్తరాలు, విషయాలు తెలుసుకుంటూ
తద్వారా అవి మనకు భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగపడతాయి, దాని నుంచి మనం ఏం నీతి తెలుసుకోవచ్చు అని ఆలోచిస్తూ, ఇదే కదా ఉపవాసం అంటే. ఉపవాసం అంటే తిండి మానేసి కూర్చోవడం అని కాదు కదా. గణపతికి దగ్గరగా ఉండడమే గణపతి ఉపవాసం. ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో శమంతకోపాఖ్యానము అనే కథ చదివి రాత్రి భోజనం చేసి స్వామివారికి పెట్టిన నైవేద్యాలు ఉంటాయి కదా, అవి కొంచెం మనం కూడా స్వీకరించి హాయిగా నిద్రపోవాలి. సాధారణంగా సాయంత్రం పూట ప్రతిష్టలు చేస్తున్నారు, సాయంత్రం పూట పూజలు చేస్తున్నారు, చేయవద్దా అంటే అలా ఏమీ లేదు, చేయవచ్చు. కానీ ఉదయమంతా సమయము స్వామివారి చింత గడపకుండా పోతుంది కదా, కనుక ఉదయం పూట మనం పూజలు చేసుకోవడం ఉత్తమం. ఇక ఇంకొక చాలామందికి ఉండే సందేహం, వినాయక చవితి రోజు సాయంత్రం పూట చంద్రుణ్ణి చూడకూడదా? ఎందుకు చూడకూడదు? చూస్తే ఏమవుతుంది? చాలామంది అసలు ఈ చంద్రుడు చూస్తే ఏమవుతుంది అనే ఆలోచనలో ఏమీ కాదులే, మాకు పోయినసారి చూశాను కదా, ఏమన్నా అయ్యిందా, ఏమీ కాదులే అని కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. కొంతమంది మన పూర్వీకులు చెప్పారు కదా, చూస్తే ఏమో అవుతుంది అనే భయంతో చూడకుండా ఉండే అవకాశం ఉంటుంది. అసలు దీని వృత్తాంతం ఏమిటి అంటే, ఇంతకుముందు నేను ఒక మాట చెప్పాను, గణపతి అంటే ఎవరండి? ప్రకృతి. మనం ప్రకృతిలో భాగమే కదా. మన యొక్క శరీరము, మన యొక్క బుద్ధి గణపతి అయితే మన యొక్క మనస్సు చంద్రుడు. ఎప్పుడైనా సరే ఏ మనిషి అయినా తన జీవితంలో ఎదగాలి అంటే బుద్ధిని వికసింప చేసుకోవాలి, కానీ మనస్సు కోరినవన్నీ చేసుకుంటూ వెళ్ళకూడదు అనేదే ఈ యొక్క వృత్తాంతం. అంటే అర్థం ఏమిటి అంటే, ఒక వ్యక్తికి సిగరెట్టు తాగడం ఇష్టం, అతని మనసు సిగరెట్టు కోరుకుంటుంది, కానీ బుద్ధి సిగరెట్టు తాగవచ్చా చెప్పండి? తాగకూడదు కదా. అలా బుద్ధిని వికసింప చేసుకుంటూ వెళ్తే కార్యాలు సఫలీకృతమవుతాయి. ఆ సమయంలో చంద్రుడు లాంటి మనస్సు, చంద్రో మనసోజాతః, చంద్రుడు లాంటి మన మనస్సు తప్పుదోవలు పట్టిస్తూ మనకు అడ్డుగా వస్తూ ఉంటుంది. ఆ చంద్రుణ్ణి పక్కకు జరిపి చూడకుండా మన బుద్ధినే ప్రధానంగా చేసుకొని ముందుకు వెళ్ళాలి అనేదే వినాయక చవితి రోజు చంద్రదర్శనం చేయొద్దు అని అంతరార్థం. కానీ మన పూర్వ శాస్త్రములు చెప్పినట్టుగా చంద్రదర్శనం వల్ల ఆ రోజు భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రదర్శనం చేయడం ద్వారా అపనిందల పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతగా చేయకూడదు. అందుకోసమే కదా ఇంతకుముందు ఉదయం పూట పూజలు చేయాలి, సాయంత్రం ఎలాగో బయటకి రాము, ఆ బయటకి రాము కాబట్టి శమంతోపాఖ్యానం చదువుకుంటాము, అనుకోకుండా చూస్తే కూడా దోషం పోతుంది. ఇంకా కొంతమంది లేదండి, ఇప్పుడు సాయంత్రం పూట పూజలు చేస్తున్నాం కదా, మాకు మా వీధిలో వినాయకుడు పెట్టాడండి, వెళ్ళాము, చూశాము, దేవుణ్ణి ఆరాధించాము, వచ్చేటప్పుడు చంద్రుణ్ణి చూశాము, మరి చంద్రుణ్ణి చూస్తే ఏమన్నా అవుతుందా? బాగా వినండి, అక్కడ శమంతకోపాఖ్యానం విన్నారు కదా, ఏమీ కాదు. అలా అని కావాలని చూస్తే మాత్రం దోషము. కావాలని కాకుండా అనుకోకుండా చూస్తే శమంతక కథ విన్నారు కదా, ఏమీ దోషం ఉండదు. అయినా కానీ అనుమానం ఉందా? ఇంటికి వచ్చిన తర్వాత 2 అక్షింతలు పట్టుకొని వినాయకునికి ఆ దోషాన్ని గురించి చెప్పుకొని స్వామివారికి నమస్కరించి అక్షతలు తలపై పెట్టుకొని ఓం గం గణపతయే నమః అని ఒక్క స్మరణ చేసి వీలైతే కృష్ణుని విగ్రహాన్ని చూడండి, దోషం మొత్తం తొలగిపోతుంది. దోషం పోతుంది కదా, పరిహారం ఉంది కదా, అయితే నేను వెళ్ళి చూస్తాను. తెలియక చేసిన తప్పులకే పరిహారాలు, కానీ తెలిసి కావాలని చేసే తప్పులకు పరిహారాలుండవు, పాప ఫలితమే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మేము వినాయకుణ్ణి ఇంట్లో స్థాపన చేసుకున్నామండి, కానీ చవితి రోజున అయ్యవారిని అంటే పురోహితుణ్ణి పిలిసే మేము వ్రతాన్ని చేసుకోవాలా? ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఒక విషయం చెప్తాను. ఏ పూజకైనా సరే పురోహితుణ్ణి పిలవాలా? ఈ కాలంలో మనకు పుస్తకాలు అందుబాటులో ఉంటున్నాయి. అలా కాకుండా మనకు ఆడియోల రూపంలో మంత్రాలు అందుబాటులో ఉంటున్నాయి, వాటిని పెట్టుకొని చేసుకోవచ్చు కదా అంటే అంతరార్థం చెప్తాను. ఒక పురోహితుడు మన ఇంటికి వచ్చి మన ముందు కూర్చొని పూజంతా నిర్విఘ్నంగా చేస్తాడు. అప్పుడు అతను తన ప్రాణశక్తిని కోల్పోతాడు.
ఆ ప్రాణశక్తిని కోల్పోవడం ద్వారానే, బాగా గుర్తుపెట్టుకోండి, ఒకటి కోల్పోతూనే ఒకటి వస్తుంది. నువ్వు మార్కెట్కి వెళ్ళి 100 రూపాయల కూరగాయలు కావాలి అంటే 100 రూపాయలు కోల్పోవాలి కదా. అలా ఒకటి కోల్పోతూనే మరొకటి వస్తుంది. కాబట్టి ఇక్కడ పురోహితుడు తన ప్రాణశక్తిని కోల్పోతున్నాడు కాబట్టి అతనికి పుణ్యం వస్తుంది. ఆ పుణ్యాన్ని మీకు అతను ఆశీర్వాదం ద్వారా ఇస్తాడు. మరి పుణ్యం కావాలి, నా కోరిక నెరవేరాలి అంటే ఇక్కడ పురోహితుడు అవసరమా కాదా? అవసరం. మరి అయ్యా, నాకు మనస్ఫూర్తిగా పురోహితుడిని పిలవాలని ఉంది, కానీ నాకు పురోహితుడు దొరకడం లేదు, లేదా మా పురోహితులు మా ఇంటికి వస్తామన్నారు కానీ రాలేదు, మరి నేను ఎలా చేసుకోవాలి వ్రతము? అలాంటి వారికి నేను చెప్తున్నాను, ముందు ప్రయత్నం చేయండి. మీ మనస వాచ కర్మన ప్రయత్నం చేసిన తర్వాత నిజంగా పురోహితులు అందుబాటులో లేనప్పుడు పుస్తకం ఉంది కదా, పుస్తకం పెట్టుకొని మీరు చదవడం ప్రారంభించండి. చదివే ముందు మాత్రము కొంత దక్షిణ, కొన్ని అక్షతలు, 2 ఒక్క పలుకులు ఒక తమలపాకు మీద పెట్టి బ్రహ్మదేవుణ్ణి తలుచుకొని అయ్యా నువ్వే బ్రాహ్మణునివి అని ఆ తమలపాకుని పూజించి ఆ తర్వాత ఈ యొక్క పూజను మీరే చేసుకోండి. మాకు మంత్రాలు రావండి, ఇంతకుముందు చెప్పాను కదా పంచోపచార పూజ, ఆ విధంగా చేయండి. పంచోపచార పూజ అంటే ఓం గం గణపతయే నమః అని స్వామి నువ్వు రావాలి అని వేడుకోవడము, స్వామి వచ్చిన తర్వాత కొన్ని నీళ్లు జీలకరించడము, ఆ తర్వాత స్వామివారికి అలంకరణగా గంధం రాసి 2 పూలు పెట్టడము, ఆ తర్వాత ఆఖరు వత్తులు తిప్పడము, ఆఖరిది నైవేద్యం పెట్టడము, హారతి ఎలాగో ఇస్తాం. ఇవన్నీ చేయండి, స్వామివారికి మనస్ఫూర్తిగా మొక్కండి. కానీ మీరు అక్కడ బ్రహ్మగా పెట్టారు కదా, ఆ బ్రాహ్మణుని తర్వాత ఉద్వాసన చేసి ఆ ఒక్క పలుకులు, ఆ తమలపాకులు, అలాగే దాంట్లో పెట్టిన కొంత డబ్బు దగ్గరలో ఉన్న పురోహితునికి తీసుకొని దానంగా ఇవ్వండి. అతడు స్వీకరించి మీకు ఆశీర్వాదాలు ఇస్తాడు కదా. అతడు ఎక్కడ ప్రాణశక్తిని కోల్పోయినా అది పుణ్యంగా మీకు వస్తుంది. కాబట్టి ఈ దోషం పోతుంది. బ్రాహ్మణుడు అవసరమా, పురోహితుడు అవసరమా అంటే అవసరము. కానీ దొరకనప్పుడు నివారణోపాయంగా ఈ విధంగా చేయండి. వినాయక వ్రతం చేసేటప్పుడు, వినాయకుని పూజ చేసేటప్పుడు ఏ పూలతో పూజించాలి లేదా ఏ వస్తువులతో పూజించాలి అని చాలామంది సందేహపడుతూ ఉంటారు. వాస్తవానికి వినాయకుడు ప్రకృతి స్వరూపం. ప్రకృతి స్వరూపం అయిన వినాయకుడిని ప్రకృతిలో పుష్పించే ఏ పూలతో అయినా కానీ పూజించవచ్చు. అలాగే స్వామివారికి ఏకవిశంతి పత్రితో అంటే 21 రకాల ఆకులు ఉంటాయి. ఆ ఆకులతో పూజ చేయడం చాలా విశిష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, ఒక్కొక్క ఆకుతో ఒక్కొక్క రకమైన ఫలితాన్ని పొందవచ్చని మన పూర్వీకులు చెప్పారు. కాబట్టి 21 రకాల ఆకులతో మీరు పూజించగలిగితే విశేషమైన ఫలం. ఇప్పుడు చాలామందికి 21 రకాల ఆకులు దొరకవు. దొరికిన ఆకులతో పూజించండి. దొరికిన వాటిని అయితే మనకు ఫలం ఇస్తాడు కదా. మనము 21 రకాల ఆకులుంటేనే మేము పూజిస్తాము, లేకపోతే పూజించము అనే మాట చేయకూడదు. అన్నిట్లో కంటే స్వామికి ఇష్టమైన పత్రము గరిక. గరిక అనేది మనకు నదీ తీర ప్రాంతాలలో కాలువ ఒడ్డుల్లో విపరీతంగా పెరుగుతుంది. గరిక గంగాదేవికి ఇష్టమైనది. గంగా అంటే నీళ్ళు. వాస్తవానికి శివుడు విశ్వానికి అధిపతి అంటే ఆకాశానికి అధిపతి. విష్ణువు అగ్నికి అధిపతి. అలాగే వినాయకుడు జలానికి అధిపతి. జలానికి అధిపతి వినాయకుడు కాబట్టి గంగ ద్వారా ఉత్పత్తి అయ్యే పత్రము గరిక కాబట్టి వినాయకునికి గరిక అంటే చాలా ఇష్టము. తప్పనిసరిగా ఏ పత్రి ఉన్నా లేకపోయినా గరికను మాత్రం సమర్పించండి, చాలా విశేషమైన ఫలితాన్ని పొందుతారు. ఇంకొకటి, తులసి పత్రం వినాయకునికి సమర్పించకూడదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ వినాయక చవితి రోజు మాత్రం తులసి విశేష ఫలాన్ని ఇస్తుంది, విశేషమైన ఆరోగ్యాన్ని ప్రాప్తింపజేస్తుంది. కాబట్టి ఏ పుష్పము మీకు అందుబాటులో ఉంటే వాటితో పూజించండి. ఇంకా మీరు ప్రయత్నించి 21 రకాల ఆకులు తేగలిగితే విపరీతమైన ఫలితాన్ని పొందగలరు. ఇక వినాయక నిమజ్జనం ఏ రోజున చేయాలి, ఎలా చేయాలి, ఇది కూడా చాలామందిలో ఉన్న సందేహం.
నిమజ్జనం అంటేనే స్వామివారిని తన యొక్క స్వస్థానానికి పంపడం. వినాయకుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా జలానికి అధిపతి కాబట్టి వినాయకుణ్ణి జలంలోనే నిమజ్జన చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకోసమే మనము ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న నదులలో కానీ తటాకాలలో కానీ వినాయక నిమజ్జనం చేస్తుంటాం. చాలామంది ఇళ్లలో పూజించిన స్వామివారిని పట్టుకొని వెళ్ళి వేరే వాళ్ళు నిమజ్జనం చేస్తున్నారు కదా అని పెద్ద పెద్ద వినాయక మండపాలలో పెట్టి వస్తున్నారు. ఇది మీరు నిమజ్జనం చేయలే కదా, కాబట్టి మీరు ఆ తప్పును చేయకండి. వీలుంటే పెట్టిరండి, పెట్టడం తప్పు కాదు, కానీ వీలుంటే మీరే నిమజ్జనం చేయండి. దగ్గరలో ఉన్న నదుల దగ్గరికి కానీ లేదా చెరువుల దగ్గరికి కానీ తటాకాల దగ్గరికి కానీ వెళ్ళి నిమజ్జనం చేయండి. లేదండి మాకంత సమయం ఏడుంటుంది, మేము వెళ్ళలేము అనుకునేవారు మీరే నిమజ్జనము ఇంట్లోనే చేసుకోవచ్చు. నేను చెప్పాను ఎలాగూ మట్టి గణపతిని పూజించండి అని. మట్టి గణపతే ప్రకృతిపరమైనది. రసాయనాలు కలవకుండా భూమిలో నీటిలో ఇమికిపోయి భూమిలో కలిసిపోయే వినాయకుణ్ణి మనం ఆరాధించాలని ఇంతకుముందు చెప్పుకున్నాం. కాబట్టి వినాయకుణ్ణి మన ఇంట్లోనే ఓ శుద్ధమైన బకెట్లో కానీ పాత్రలో కానీ నీటిని నింపి వినాయకుడు మునిగేటంత నీరు నింపుకొని వాటిలో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొన్ని అక్షింతలు, కొంచెం గంధం వేసి దేవత అయిన వరుణదేవుణ్ణి వినాయకుణ్ణి ప్రార్థించుకొని స్వామివారిని అందులో పెట్టి నిమజ్జనం చేయండి. ఆ నీటిని మీ ఇంట్లో ఉన్న పూల మొక్కలకు అర్పించండి. ఇలా చేస్తే వినాయకుని యొక్క నిమజ్జనం మీరు చేసిన వారవుతారు. వినాయకుని యొక్క ప్రతిష్ట నుండి మీరు చేసిన అంత యొక్క క్రియాఫలము మీరు పొందగలిగిన వారు అవుతారు. అంటే వినాయకుడు జలానికి అధిపతి కాబట్టి మనం జలంలో కలుపుతున్నాం. ఇలాగూ మన వినాయకుణ్ణి అంటే మనం పూజించిన వినాయకుణ్ణి మనమే నిమజ్జనం చేయడం ఉత్తమము, మనం తీసుకొని వెళ్ళి వేరే చోట పెట్టడం కంటే. చాలామంది ఇళ్లలో ఉన్న మరొక చిన్న సందేహం, గురువుగారు మీరు 9 రోజుల పాటు వినాయకుడిని పూజించమంటున్నారు కదా, లేదా 5 రోజులు పూజిస్తాం, 3 రోజులు పూజిస్తాం. ఈ మధ్యలో ఇంట్లో ఆడవారికి మైల వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఎలా జాగ్రత్తలు పాటించాలి? దీనికి నేను ఇచ్చే సలహా ఏమిటంటే వీలైనంతగా వినాయకుణ్ణి కొంచెం ఎక్కువ మంది తిరిగే ప్రదేశంలో కాకుండా వేరుగా ఒక మంటపం ఏర్పాటు చేసుకొని ఎవరి ముట్టని ప్రదేశంలో తక్కువ మంది వెళ్ళే ప్రదేశంలో పెట్టుకోవడం ఉత్తమం. సాధారణంగా దేవుని గదిలో పెడతాం, ఇది శుభసూచకం. దేవుని గదిలో స్థలం లేని వారు ఇంట్లో ఎక్కువ మంది తిరగని ప్రాంతంలో పెట్టడం శుభసూచకం. లేదండి మా ఇల్లు చిన్నగా ఉంది అంటే ఒక చెక్క పెట్టే ఒక పైన పెట్టించేసి దానిపైన స్థాపితం చేయడం ఉత్తమం కదా. అక్కడ కింద తిరుగుతాం కన్నా పైన తిరగం కదా. కాబట్టి ఈ విధంగా తక్కువ మంది తిరిగే ప్రాంతంలో పెట్టండి. రెండవది, పూజించేటప్పుడు ఆడవారు వాటికి సంబంధించిన వస్తువుల సముపార్జన సమకూర్చడం అనేది చేయకండి. ఆ మైల ఉన్నవారు, మిగతా పురుషులు ఉంటారు, మిగతా వాళ్ళు ఉంటారు, వారు ఆ పూజను చేయండి. ఇక ఇంట్లో వండిన నైవేద్యాలను మీరు ముట్టుకునేటట్టయితే ఆ నైవేద్యాలు కాకుండా ప్రకృతి ప్రసాదమైన అరటిపండు, కొబ్బరి, బెల్లము ఇలాంటివి సమర్పించండి, దీపారాధన చేయండి. కాదండి మా ఇంట్లో అందరూ ఆడవాళ్ళే ఉన్నాము, మాకు ఇబ్బంది అవుతుంది, లేదా తక్కువ మంది ఉన్నాము, నేను ఒక్కదాన్నే చేసుకునేది, నాకేమైనా వస్తే ఎలా అంటే మనము చేయాల్సినంత చేస్తే దేవుడు ఇవ్వాల్సినంత ఇస్తాడు కదా. మీరు భక్తితో చేయాల్సినంత చేశారు, తర్వాత మనకు విధి వల్ల మనకు వీలు కాలేదు, స్వామివారిని మనసా స్మరించండి. మైల పోయిన తర్వాత స్వామివారిని ఉద్వాసన చేయండి. కానీ మైలలో ఉన్నప్పుడు మాత్రము తెలిసి తెలియకుండా ఉపచారిక పూజలు చేసే ప్రయత్నం మాత్రం చేయకండి. మైల లేని వాళ్ళు చేయవచ్చు. ఈ వినాయక చవితి మీ అందరికీ శుభమైన ఫలితాలు ఇవ్వాలని, మీరు కోరుకున్న లక్ష్యాలన్నీ పూర్తి చేసుకోవడానికి విఘ్న వినాయకుడు మీకు అభయహస్తాన్ని ఇవ్వాలని,
అలాగే మీ కార్యాలలో సఫలీకృతం కావాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క వీడియోని చివరి వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు. మరికొన్ని వీడియోలతో మన స్టార్ వి ఛానల్లో మళ్ళీ వస్తాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నమస్కారం.